హలో అండి. నేను డాక్టర్ దీపికా బొప్పన, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వయాసిస్ ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు బ్రాంచ్. ఈరోజు ఫెబ్ 12 సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అవేర్నెస్ డే కింద పరిగణిస్తాము. సో, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ ఉండేటట్టు, తద్వారా ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయటము, అలాగే ఇన్ఫర్టిలిటీని ప్రివెంట్ చేయటం. అయితే మనం పాటించవలసినవి ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ హైజీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావటము, అలాగే ఈవెన్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, అందుకని మెన్స్ట్రువల్ హైజీన్ అంటే ఫ్రీక్వెంట్‌గా మెన్స్ట్రువల్ ప్యాడ్స్ అన్నవి చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే గనక ఇంకా ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే కాటన్ బేస్డ్ శానిటరీ ప్యాడ్స్ వాడితే ఇంకా మంచిది. అండ్ సెకండ్ ఏంటి అంటే గనక చాలా మంది ఏంటంటే అక్కడ వెజైనా ఆర్ వల్వల్ రీజియన్‌లో కింద ఏంటంటే క్లీన్ చేసుకోవటము, తరచుగా సోప్స్, అలాగే పీహెచ్ ఎక్కువ ఉన్నవి ఇట్లాంటివి వాడటం వల్ల ఏంటంటే అక్కడ బ్యాక్టీరియా అంతా చేంజ్ అయ్యి ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో, మీకేమన్నా ఫౌల్ స్మెల్లింగ్ అంటే చెడు వాసన వచ్చే వెజైనల్ డిశ్చార్జ్ ఇట్లా ఉన్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. దానికి తగ్గట్టుగా మెడిసిన్స్, అలాగే ఈ పీహెచ్ బ్యాలెన్స్డ్ సొల్యూషన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాంటివి వాడుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అన్‌సేఫ్ అబార్షన్స్ అవాయిడ్ చేయాలి. సో, మీరు ప్రెగ్నెన్సీ డిలే చేయదలుచుకున్నారు అన్నప్పుడు ఏంటంటే కాంట్రాసెప్షన్ అన్న అడ్వైజ్ డాక్టర్ నుంచి అడిగి తెలుసుకోండి. సో, యాజ్ ఎ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌గా ఏంటంటే కాంట్రాసెప్షన్‌కి వెళ్ళే ముందు ఒకసారి మీ ఫర్టిలిటీ స్టేటస్ ఎట్లా ఉందో చెక్ చేయించుకోండి. అండ్ అలాగే మనకి రీప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఈ డైట్ అన్నది ఫ్రమ్ యంగర్ ఏజ్ గ్రూప్ నుంచి మంచి డైట్ తీసుకుంటే, విటమిన్ రిచ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకుంటే మనకి బాగుంటుంది. అలాగే జంక్ ఫుడ్‌ని పూర్తిగా అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్లీప్, ఒక రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ ఉండాలి. అలాగే మనకి 6 to 7 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ అన్నది అవాయిడ్ చేయాలి. అలాగే ఈ గ్యాడ్గెట్స్ ఎక్కువ వాడటం, లైక్ ల్యాప్టాప్స్ ఎక్కువ ల్యాప్ మీద ఉండడం, ఎస్పెషల్లీ మెన్, అవి అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. సో, అలాగే యాక్టివిటీ, మోడరేట్ ఎక్సర్సైజ్ ఇవి అన్నవి, వాకింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ.